హోటల్స్ పై చేస్తున్న అసత్య ప్రచారాలు నమ్మవద్దు. నెల్లూరు హోటల్స్ అసోసియేషన్ నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు గురువారం నెల్లూరు జిల్లా హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హోటల్ యజమానులు మాట్లాడుతూ, మీడియా సోదరు నమస్కారాలు. ఎప్పుడు కూడా మీ సహకారం మాకు ఎప్పుడు ఉంటుంది. హోటల్ పరిశ్రమను ఎప్పుడు కూడా మీరు కాపాడుతూ మాకు ఎంతో సహకారం చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు హోటల్ పరిశ్రమ అంటే కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించే, ఏ హోటల్ అయినా కూడా ఒక 20 ఫ్యామిలీని, 30 ఫ్యామిలీని, 50 ఫ్యామిలీని సాకే సంస్థ. ప్రభుత్వానికి కూడా ఎంతో రెవెన్యూ వచ్చే హోటల్ సంస్థ. ఏ వరదలు వచ్చినా కూడా హోటల్స్ ఆపేసి ఫుడ్ ప్యాకెట్ ఇచ్చే సంస్థ, ఆదుకునే సంస్థ. ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం అన్ని జిల్లాల్లో కూడా హోటల్స్ క్లోజ్ చేసి వరద బాధలకి ఫుడ్ పంపించాము. విజయవాడలో అయితే హోటల్స్లోనే వండి అందరికి ఇచ్చి ఆ వరద బాధలు ఆదుకున్నాము. మొన్న 3 days బ్యాక్ ముఖ్యమంత్రి గారు కూడా హోటల్ పరిశ్రమ ద్వారా 25 లక్షల రూపాయలు కూడా ఫండ్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు కూడా మేము ఏ సేవ అయినా కూడా 10 మందికి చేయాలి. మా దగ్గరికి ఎన్నో ఆశ్రమాలకు ఇస్తున్నాము. మేము బ్రతుకుతూ 10 మందికి దారి చూపించే ఏకైక సంస్థ రాష్ట్రంలో ఉందంటే అది హోటల్ పరిశ్రమ. రాష్ట్రంలో, దేశంలోనే. అలాంటి సంస్థ ఈరోజు చాలా కష్టాల్లో ఉంది. అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నెల్లూరు అంటే ఒక ప్రత్యేకత ఉంది. నెల్లూరు భోజనం అంటే రాష్ట్ర ప్రపంచంలో ఎక్కడైనా కూడా మన పేరు పెట్టుకొని నెల్లూరు మెస్సు, నెల్లూరు చాపులుసు, సరే నెల్లూరు రెస్టారెంటు అనే పేరు పెట్టి స్టార్ హోటల్ కూడా నెల్లూరు చాపులుసు ప్రత్యేకంగా పెట్టుకునే నెల్లూరు ఈరోజు ఒక అధికారుల వల్ల, రైడింగ్ల వల్ల చెడ్డ పేరు వచ్చి ఈరోజు హోటల్ పరిశ్రమ దెబ్బతి కాస్తారు. కారణం ఏంటంటే ఫుడ్ ఇన్స్పెక్టర్స్ రావచ్చు, హోటల్ తనిఖీ చేయొచ్చు. ఈ మధ్య 3 days బ్యాక్ కూడా చేశారు, తప్పులేదు. నిన్న కూడా చేశారు, తప్పులేదు. కానీ మీడియాను తీసుకొచ్చి ప్రజలకి ఒక తప్పుదోవ పట్టిస్తారు హోటల్ పరిస్థితి. దానివల్ల కొన్ని లక్షల మంది దెబ్బతిరిగి ఆస్కారం ఉంది. ఈరోజు కస్టమర్ మా దేవుడు. ఈరోజు కస్టమర్ లేకపోతే మేము లేవు. ఈ చొక్కా వచ్చిందంటే కస్టమర్ వల్లే. ఆయన వచ్చి భోజనం చేసిన దాని వల్లే మేము ఈ స్థితిలో ఉన్నాం. మరి ఆయనకి ఇబ్బందికరమైన భోజనం మేము పెట్టాం కదా, డ్యామేజ్ అయిన భోజనం మేము పెట్టాం కదా. కానీ అధికారులు వచ్చినప్పుడు దాన్ని ఎందుకు ఈ మధ్య నా హోటల్ రైడ్ చేశారు. అప్పుడే చికెన్ వచ్చింది సుమారు 9 o'clock. ఈ చికెన్ పాచిపోయిందని చెప్పేసి తీసుకెళ్లి పిడాయిలు పెట్టడం జరిగింది. అప్పుడు కస్టమర్ ఏమవుతున్నాడు, ఈ హోటల్లో పాచిపోయింది అమ్ముతున్నారని చెప్పి చెడ్డ పేరు వచ్చి హోటల్ వ్యాపారం దెబ్బతింటుంది. హోటల్ వ్యాపారం దెబ్బతిందంటే దాంట్లో సుమారు 50 కుటుంబాలు రోడ్డును పడతాయి హోటల్ వ్యాపారం. కాబట్టి అధికారులు రావచ్చు, కానీ మీడియా తీసుకొచ్చి ప్రజలు తప్పుదోవ పట్టి చెప్పి కోరుకుంటాం. పాచిపోయిన ఫుడ్ మేము ఎందుకు పెడతాము? కస్టమర్ రాకపోతే ఈరోజు మా పరిస్థితి ఏంటి? కస్టమర్ రాకపోతే మేము విధులు పడతాం. కరెంటు బిల్లులు కానీ, బాడుగులు కానీ, జీతాలు కానీ, ట్యాక్సీలు కానీ ఇవన్నీ కట్టాము. కాబట్టి కస్టమర్కి ఎటువంటి పరిస్థితుల్లో మేము మాకంటే వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఇంకా పెడతాం. అలాంటి పేరున్న మన హోటల్లో ఈ మధ్య కాలంలో చాలా చెడు పేరు తెచ్చారు. హోటల్ పరిశ్రమ చాలా దెబ్బతింది. ముఖ్యంగా రేట్లు, అమితమైన రేట్లు పెరిగిపోయింది. కానీ రేట్లు పెంచుదామంటే చిన్న చిన్న బండ్లు ఎక్కువైపోయిన దానివల్ల మా వ్యాపారం తగ్గిపోయింది. ఇంకా రేట్లు పెంచితే కస్టమర్ రాని ఉద్దేశంతో నష్టంతో ఈరోజు ప్రతి హోటలు 34,000 లాస్ట్ మేము నడుపుకుంటున్నాం. దాంతో కూడా ఈ మధ్య కొంచెం ఆకతాయిలు ఎక్కువయ్యారు. ఇది కొత్త మరి బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు. దాంట్లో భోజనం పార్ట్ తీసుకెళ్ళటం, దాంట్లో బల్లులు అంటాం, ఏదో ఐటమ్ తీసుకెళ్ళటం, దాంట్లో బొద్దెంకు ఉందంటాం, ఇంకో దానికి జర్రు ఉందంటాం. ఈ విధంగా ఫేక్ చేసి హోటల్ పరిశ్రమ ఇంకా దెబ్బ కొడతారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. 10 మందికి సహాయం చేసేది, 10 మందికి ఆదరణ ఇచ్చేది, అలాంటి సంస్థని ఈ విధంగా ఫేక్ మెసేజ్తో మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయటం, సరే డబ్బు డిమాండ్ చేయటం ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి మీ ద్వారా మేము ఎప్పుడు కూడా అందరికీ అనుకూలమే. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చి అనుకూలమో, ఏ అధికారులు వచ్చిన ప్రభుత్వం ఎవరికి కూడా మేము ఎదురు తిరిగేవాళ్ళం కాదు. అందరికీ నమస్కారం వ్యాపారం చేసుకునేవాళ్ళం. మా కస్టమర్లు మేము జాగ్రత్త చూస్తున్నాడు. అటువంటి సంస్థ ఈరోజు కష్టాలు ఉంది. కాబట్టి మీ ద్వారా
మేము తెలియజేస్తున్నాం. దయచేసి హోటల్ పరిశ్రమ కాపాడండి, హోటల్ యజమానుల మీద దయ చూపించండి, ఈ ఫేక్ మెసేజ్ పెట్టొద్దు, దయచేసి కాపాడని చెప్పి కోరుకుంటాను. ప్రపంచం నెల్లూరుకు ఒక మంచి భోజనం పేరుంది. ఈరోజు నేను వచ్చి హోటల్ పేరు 40 సంవత్సరాలు. ఇది బసోటా హోటల్ సుమారు 60-70 సంవత్సరాలు, ఓమలా హోటల్ 60-70 సంవత్సరాలు, ప్రతి హోటల్ కూడా 60-70 సంవత్సరాలనే ఉన్నాయి హోటల్సే కానీ కొత్తవి కాదు. మేము దాని మీద ఉన్నాం కాబట్టి ఎవరికి కూడా మేము ఊరుకునే కాదనము. కాబట్టి దయచేసి మీ ద్వారా చెప్పింది అంటే దయచేసి హోటల్ పరిస్థితి ప్రతి ఆఫీసర్ రావాలి, మాకు సలహా ఇవ్వాలి, మాకు దాన్ని చూసుకోవాలి. కానీ మీడియాని తీసుకొచ్చి ప్రజల్లో మా మీద ఒక చెడు అభిప్రాయం తీసుకొని దయచేసి మీ ద్వారా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. ఈ సోషల్ మీడియా ఫేక్ ప్రచారం అంటే ఒక హోటల్ని టార్గెట్ చేసి అక్కడ తిన్న వాళ్ళకి లేని ప్రాబ్లము పార్సల్ తీసుకెళ్ళి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. ఇది మీడియా వాళ్ళు చేసేది కాదు, కంప్లీట్గా సోషల్ మీడియా వాళ్ళు ఒక బ్యాచ్గా తయారై బ్లాక్మెయిల్ చేయడం అనేది ఒక ప్యాషన్గా అయిపోయింది. ఎగ్జాంపుల్కి పేరుగాంచిన హోటల్స్ ఇందాక సార్ చెప్పినట్టు ఒక్కొక్క హోటల్ హిస్టరీ 30 years, 40 years, 20 years ఉన్నాయి. లైక్ పెద్ద పెద్ద హోటల్స్ కోమలా కావచ్చు, రియాస్ కావచ్చు, సిటీ బెంగళూరు బేకరీ, రాయలసీమ హోటల్, అమరావతి, బసోటా, రేష్మా, సల్మా, వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ కూర్చొని తిన్నప్పుడు రాని ప్రాబ్లం అంటే ఒక 1000 మందికి వండితే 800 members కూర్చొని తింటారు, 200 members పార్సిల్ అవుతుంది ఏ హోటల్కైనా. ఈ 200 members ఒక్క పార్సిల్కి ప్రాబ్లం ఎలా వస్తుంది? ఇది నెల్లూరు ప్రజానికి గమనించాలి. ఒక్క పార్సిల్లోనే బొద్దింకలు. సో బిర్యానీలో బొద్దింక అనేది కనబడదు, స్మాష్ అయిపోతుంది, అంటే దాని పీస్ కూడా కనబడదు. అలాంటి బొద్దింక బెతుకుంటుందా బిర్యానీలో? ఇది తీసుకెళ్ళి బై హ్యాండ్ పెట్టి డిమాండ్ చేయడం. ఇలా చేయడం వల్ల నెల్లూరు ప్రజలు ఏమనుకుంటున్నారంటే అబ్బా వద్దు హోటల్స్ ఎందుకు, హోటల్లో తినకూడదు, హోటల్లో తింటే ఈ ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్ అని చెప్పి మాకు డ్యామేజ్ చేయాలి. ఈ పర్టికులర్గా మళ్ళీ డిమాండ్ చేయాలి. దీని గురించి నెల్లూరు ప్రజానికి ఒక మెసేజ్ ఇద్దామని ఈరోజు ఈ ప్రెస్ క్లబ్ ద్వారా ఇన్ఫార్మ్ చేద్దామని ముందు. మరి కరీంనగర్ సెంటర్లో ఉన్న రాయలసీమ హోటల్ మేము చాలా సంవత్సరాల నుంచి హోటల్ నడుపుతున్నాము. ఈ మధ్యకాలంలో ఒక 4-5 ఏళ్ళ కిందట స్విగ్గీ, జొమాటో అనే ఆన్లైన్ ప్లాట్ఫామ్ వచ్చింది. ఇది రావడం వల్ల మేమేదో వ్యాపారం పెరుగుతుంది, మేము కస్టమర్లకి డెలివరీ ఇవ్వచ్చు అని ఆశించాము. వాళ్ళు ఏం చేశారు, వచ్చి రాగానే మీకు 10% మీకు బిజినెస్ చేస్తాము, 10% చాలండి మాకు, మీరు మాకు టైప్ అవ్వండి. కరెక్ట్గా 6 నెలలకి 16 చేశారు, మళ్ళీ 6 నెలలకి 18 చేశారు, తర్వాత 22 తీసుకెళ్ళారు. మొత్తం కలిపి ప్రస్తుతం మాకు 100 రూపాయల్లో 32 రూపాయలు కట్ అవుతుంది. జిఎస్టీ కాకుండా మీరు ఒక 300 రూపాయలు పెట్టి బిర్యానీ ఆర్డర్ పెడితే మాకు 200 రూపాయలు వస్తుంది. పేజ్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మీరు రావాలంటే మీకు యాడ్స్ ఇవ్వాలి. యాడ్స్ ఇవ్వాలంటే మన బిజినెస్ తక్కువగా ఉంది, సరే యాడ్స్ ఇద్దామంటే సరే యాడ్స్ అని అడుగుతారు. కానీ వాడు మా దగ్గర ఎటువంటి రాతపత్రం తీసుకోడు. రాతపత్రం తీసుకోకుండానే వాడు యాడ్స్ అని చెప్పి మా డబ్బుల్లో కట్ చేయాల్సింది. కట్ చేసిన తర్వాత సార్ మీరు మీ బిజినెస్ రావట్లేదు, పక్కన గణేష్ మెస్సి బాగా వస్తుంది, బసోటాకు వస్తుంది, మెంగబాంబకు వస్తుంది, మీరు ప్రోమో పెట్టండి సార్, మీరు సగం అంటారు. సరే అని చెప్పి మేము సరే ఇంక బిజినెస్ తగ్గుతుంది కదా, మార్కెట్లో కస్టమర్లు ఇంటికా నుంచి రావట్లేదు, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఇంట్లో కూర్చొని జొమాటోలో, స్విగ్గీలో పెట్టుకొని అలవాటు పడిపోయారు. ఎవరు ఇంటికి వచ్చి ఇంట్లో నుంచి బయలుదేరి రాకుండా ఎక్కడి నుంచో వాళ్ళ ఇళ్ళకి జొమాటో, స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటారు. సరే కస్టమర్ పోగొట్టుకోవడం ఎందుకని వాళ్ళతో టైఅప్ అయితే ఒక బిర్యానీ మేము హోటల్లో అమ్మితే మాకు 200 రూపాయలు నాణ్యమైన బిర్యానీ, అదే బిర్యానీ జొమాటోలో అమ్మితే 135 రూపాయలు వస్తుంది, 75 రూపీస్. దయచేసి గవర్నమెంట్ కూడా దీన్ని గుర్తించి మాకు ఇద్దరికి సమన్వయం చేస్తారని ఆశిస్తున్నాం. ఇది కాకుండా జొమాటో, స్విగ్గీల్లో ఒక కంప్లైంట్ రేస్ చేసి డబ్బులు అడుగుతారు. ఒక 1000 రూపాయలు కుండ బిర్యానీ పెట్టుకుంటారు, 1000 రూపాయలు కుండ బిర్యానీ పెట్టుకొని ఆ కుండను కూడా తీపి దానికి సిల్వర్ ఫైల్స్ ప్యాక్ చేస్తుంటారు. ఏళ్ళతో ఒక బొక్క వేస్తారు, బొక్క వేసి 2 ఎంట్రుకలు పెడతారు. అన్హైజీనిక్ ఫుడ్, హెయిర్ వచ్చింది అంటారు. సరే కుండ ఎలా చేస్తారు, మనం ఏ వస్తువైనా కొనగానే ఇలా ఇప్పుతాం, బొక్కేసి చూడం. కానీ వాడు బొక్కేసి ఒక 2 ఎంట్రుకలు పెడతాడు. ఎంట్రుకలు పెట్టి ఇదిగోండి మాకు 1300 రూపాయలు రీఫండ్ ఇవ్వండి అని అడుగుతాడు. ఎందుకంటే వాడు 1300 రూపాయల లోకి కంపెనీ వాడు ఫ్రీగా ఇస్తాడని చెప్పి మా హోటల్లో బ్యాట్ చేస్తాం. ఈ మధ్యకాలంలో ఒక కామెడీ బాగా జరిగింది. ఒక హోటల్లో స్విగ్గీ, జొమాటోలో ఆన్లైన్ ఆర్డర్ వెజ్ రోల్ అంటారు, వెజ్ రోల్ కానీ చికెన్ రోల్ కానీ, అదేంటంటే చిన్న పుల్క అలాగే ఉంటుంది.
దాంట్లో మసాలా చికెన్ వేసి షవర్మాకి చూపిస్తారు. అంటే అది కళ్ళ ముందర అప్పటికప్పటికి చుట్టుతారు. ఒకవేళ మనం తెలియకుండా ఎక్కువ బల్క్లో మిషన్ అన్నా చేస్తా ఉంటే ఒక బొద్దింకో అదేదో దూరొచ్చు. చూడండి, ఒక వెజ్ రోల్లో ఒక కస్టమర్ బొద్దింక ఉందని చెప్పి పెట్టాడు. సగం తిని ఒకవేళ బొద్దింక దాంట్లో ఉంటే తిన్నప్పుడు సగం బొద్దింక ఏమైంది కట్ అవ్వాలి కదా. చూడండి, నీట్గా మీసం కూడా పైకి వేసి నిలబడి ఉంది ఈఫిల్ టవర్ లాగా. ఏనాయని చెప్పండి. ఇది తెలియని వాళ్ళ కస్టమర్లు ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయడం, ఫేస్బుక్లో షేర్ చేయడం, ఇన్స్టాగ్రామ్లో చేయడం, మాకు ఫోన్ చేయడం, బ్లాక్మెయిల్ చేయడం. ఈయన సరస్సుగా బ్లాక్ మెయిలింగ్ ఎక్కువైపోతుంది. చిన్న విషయానికి పెద్ద భూతద్దాలను చూపించి అది బాగాలేదని రకరకాల సమస్యలు చూపిస్తున్నారు. ఇన్ని కోట్ల మంది ఉంటే 1 లక్షల మంది నిలుపుతూ ఉంటే ఒక్కడు కంప్లైంట్ చేస్తే అదే టార్చర్గా ఆ అధికారులు కూడా మా మీద ఊరికి దాడులు చేయకూడదండి. ఇది గమనించాలా.